వెల్కమ్ బ్యాక్. జనగామ జిల్లాలో ఓ ఫైనాన్స్ సంస్థ వేధింపులు భరించలేక ఆత్మహత్య యత్నం చేసింది బాధితురాలు. నర్మెట్ట గ్రామానికి చెందిన కొలిపాక లక్ష్మయ్య ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 8,50,000 లోన్ తీసుకున్నాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు లేదా అనారోగ్య సమస్యతో చనిపోతే లోన్ మాఫీ అవుతుందని చెప్పారని కొలిపాక లక్ష్మయ్య భార్య సుజాత చెప్తోంది. అయితే ఇటీవల కొలిపాక లక్ష్మయ్య గుండెపోటుతో చనిపోవడంతో బ్యాంకు అధికారులను సంప్రదించి డెత్ సర్టిఫికేట్ తో పాటు అన్ని డాక్యుమెంట్స్ కూడా ఇచ్చామంటోంది. అయితే ఆరోగ్య బీమా వర్తించదని, సిబ్బంది పట్టించుకోవడం లేదని వాపోయింది. తమ లోన్ మాఫీ చేయాలని బ్యాంకు ముందు ఆత్మహత్య యత్నం చేసింది. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. జనగామ పట్టణంలో ఈరోజు ఫైనాన్స్ వేధింపులు ఆగడాన్ని భరించలేకైతే మహిళ తన కొడుకుతో ఆత్మహత్య చేసుకోవాలని పెట్రోల్ తో ఒక బ్యాంక్ ముందు తను ఆత్మహత్య చేసుకుంటానని ప్రయత్నించడం జరిగింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ మహిళను పోలీస్ స్టేషన్ తరలించారు. ముఖ్యంగా తన భర్త పేరు మీద మేము లోన్ తీసుకోవడం జరిగింది. ఆ లోన్ తీసుకున్న సమయంలోనే ఆ లోన్ కి ఇన్సూరెన్స్ కూడా చేశారు. ఇటు ఏదైనా ప్రమాదం సంభవించిన వేళలో ఇటు మృతి చెందితే ఆ లోన్ ఎలాంటి ఇన్స్టాల్మెంట్లు కట్టనవసరం లేదని చెప్పారు. మా భర్త గుండె జబ్బుతో చనిపోయిన విషయం కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా నేను బ్యాంక్ అధికారులకు ఇచ్చినప్పటికీ వారు మా పైన వేధింపులకు గురి చేస్తున్నారు. మీ భర్త గుండె జబ్బుతో చనిపోలేదు, మీరు తప్పకుండా మీరు లోన్ అమౌంట్ కట్టాలని చెప్పేసి వారు అనేక మార్లు మమ్మల్ని హింసకు గురి చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. ఇటు ఒక పక్క మీ భర్తను కోల్తూ ఇబ్బందులు ఉన్న మాకు ఇటు బ్యాంకు అధికారులు వేధింపులకు గురి చేయడంతో మాకు ఆత్మహత్య శరణ్యం అంటూ ఒక మహిళ తన కొడుకుతో సహా వచ్చి ఉదయం పెట్రోల్ మీద పోసుకొని ఆత్మహత్య చేయడం జరిగింది. దీంతో జనగామ పోలీసులు వచ్చి వెంటనే ఆ మహిళ కొంత మాట్లాడి నచ్చజెప్పి పోలీస్ స్టేషన్ అయితే తరలించి ప్రస్తుతం ఆ సంఘటన పైన విచారణ చేస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.